సార్ నరేంద్ర మోడీ గారు ఈరోజు తెలంగాణకి వచ్చారు. ఎట్లా అనిపిస్తా ఉంది? చాలా మంది కూడా విమర్శిస్తా ఉన్నారు. ఏం మొరగబెట్టారని తెలంగాణలో రాజకీయం చేయడానికి ఓట్ల కోసం మరి ఢిల్లీ నుండి ఇక్కడికి వస్తా ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుతాను. ఎట్లా వస్తుంది? ఈరోజు నరేంద్ర మోడీ గారు మన హైదరాబాద్కి వచ్చారు కూడా ఆల్రెడీ. ఇవాళ తెలంగాణకు నరేంద్ర మోడీ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వాలు 500 కోట్లు వెచ్చిస్తే ఈనాడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఒక తెలంగాణకే 3,761 కోట్ల లక్షల రూపాయలు కేటాయించిందండి. ఇది ప్రతిపక్షాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలు కూడా గ్రహించాల్సింది. మరి ఇవాళ ప్రధానమంత్రి గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన సందర్భంలో మొదటిసారిగా మరి హైదరాబాద్కు రావడం జరిగింది. ఇవాళ కాజీపేట టు విజయవాడ 3వ రైలు కూడా ఓపెన్ చేశారు. అదేవిధంగా వరంగల్లో అతి బ్రహ్మాండమైనటువంటి టెక్స్టైల్ పార్కు గత 80 సంవత్సరాల క్రితం ఆయింజా మిల్ అనేది ఉండే, అది పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో అది పూర్తిగా నాశనం చేశారు. అదే నరేంద్ర మోడీ గారి హయాంలో మరి వరంగల్లో మరి టెక్స్టైల్ పార్కు మొట్టమొదటిగా 200 కోట్ల రూపాయలు వారు ప్రవేశపెట్టి దాన్ని కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో వికారాబాద్ కారిడార్ కూడా ప్రారంభోత్సవం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ముఖ్యంగా తెలంగాణను ఎంచుకొని 3,760 కోట్ల లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇది నిజంగా కూడా ఈ యొక్క తెలంగాణ యొక్క తలమానికేమో. కాబట్టి ప్రతిపక్షాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ కూడా బాగా గ్రహించాలి. కాబట్టి ఈరోజు ఈ తెలంగాణ యావత్తు కూడా లక్షలాది మంది జనము, లక్షలాది మంది కార్యకర్తలు కూడా ఈ పర్యటన గ్రౌండ్కు రావడం జరిగింది. వారి రాక కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఇవాళ రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఇక్కడ ప్రభుత్వం ఫామ్ చేస్తుందని చెప్పి నేను కోరుకుంటున్నా. మొన్ననే మనం చూసాము 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. అందులో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ అయితే 15 సంవత్సరాలటువంటి కోటలు కూలగొట్టింది. అదే తరహాన తెలంగాణలో కూడా ఇక్కడ కూడా కోటలు బద్దలు కూలగొట్టేటువంటి అవకాశం వస్తుంది. రాబోయే రోజుల్లో అది ముఖ్యంగా ఉంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంటే చాలా మంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీ వాళ్ళు అటు ఢిల్లీ నుండి నాయకత్వాన్ని తీసుకొని వస్తారు, 4 మాటలు హిందీలో మాట్లాడిస్తారు, లాస్ట్ కు జై శ్రీరామ్ అంటారు, వెళ్ళిపోతారు. జై శ్రీరామ్ అంటే ఏమైనా నిధులు వస్తాయా, రూపాయి వస్తాయా, ఏమొస్తాయి అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తారు. వాటిని ఎలా చూస్తా ఉన్నారు? ఇప్పుడు చూడండి, ఇక్కడ నుండి తెలంగాణ నుండి సుమారు 8 మంది ఎంపీలు అక్కడికి వెళ్ళారు. మనం పార్లమెంట్లో కూడా లైవ్లో అనేక సార్లు చూస్తూ ఉంటాము. 4 హిందీ మాటలు కాదండి అక్కడ మాట్లాడేది. ఇక్కడ ఉన్నటువంటి 8 మంది దానిలో కూడా ముఖ్యంగా ఇవాళ వరంగల్ నుంచి చూసుకున్నట్లయితే నిజామాబాద్ వరకు కారిడార్ గ్రీన్ హైవే అటువంటి ఒక రోడ్డును మోడీ గారు ఈ రోజే శంకుస్థాపన చేస్తూ ఉంటారు. అది వరంగల్ నుంచి వెళ్తుంది. అది కూడా 6,100 కోట్లతోటి నితిన్ గడ్కరీ రవాణా శాఖ మంత్రి నుంచి జరగడం జరిగింది. ఇదంతా తప్పుగా భావిస్తుంది. తప్పది. ఖచ్చితంగా తెలంగాణ మీద వారికి తప్పకుండా ప్రేమ ఉంది మోడీ గారిది. ఏదో 4 మాటలు హిందీ మాటలు మాట్లాడడం కాదండి. మనకే తెలుస్తుంది ఇవాళ తెలంగాణలో అనేకటువంటి రైల్వే స్టేషన్లు ఆధునీకరణ చేసిళ్ళు. మొన్నటి చెర్లపల్లి ఆ యొక్క రైల్వే స్టేషన్ చూసారు, పునరుద్ధరణ చేసి ఆ యొక్క అదేవిధంగా సికింద్రాబాద్ తీసుకోవచ్చు, కాజీపేట తీసుకోవచ్చు, వరంగల్ అన్ని ఈ విధంగా ఎలా తీసుకున్నా కూడా అన్ని రైల్వే స్టేషన్లు కూడా ఆధునీకరణ చేసి మరి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చూపిస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ తెలంగాణలో రాబోయే రోజుల్లో 2 సంవత్సరాల్లో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ అధికారంలో తప్పకుండా వస్తుంది. ఇది ప్రజలు తప్పకుండా విశ్వసిస్తున్నారు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారం ఉంటుంది, మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది, అక్కడ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఉండబోతా ఉన్నారు, ఇక్కడ కాంగ్రెస్ మళ్ళీ ప్రభుత్వం రాబోతా ఉన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. అది తప్పండి. గతంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు చూసింది. ఇక్కడ ఏమి అభివృద్ధి ఏమి కాంక్షించలేదు, జరగలేదు. అదేవిధంగా కేసీఆర్ కూడా 10 సంవత్సరాలు చేసిండు, ఏమీ జరగలేదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నిధులే 100% ఇక్కడ చాలా వస్తున్నాయి. ఇది తెలియక చెప్పలేక జరుగుతుందండి. ఇవాళ మనం చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీ నిధులు, ఈజీఎస్, ఇలా మరి అంగన్వాడీ టీచర్స్, ఇవన్నీ ఒక్కొక్కటి 101 పథకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే. ఇలా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి అనేక సంబంధించిన మంత్రులను కలుస్తున్నారు, వారికి కావాల్సిన నిధులు తెచ్చుకుంటున్నారు. ఓ ప్రక్కన తెచ్చుకుంటూనే వాళ్ళని బదనాం చేస్తున్నారు. ఇది తప్పు. అత్త సొమ్ము అల్లుతా అనేసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వ్యవహరిస్తుంది. ఇది తప్పు. ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ప్రవేశించిన ప్రతి స్కీమ్ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా సవితంగా నిర్వహించబోతుంది. ఇది వాస్తవంగా ఇక్కడ ప్రచారం చేయడం తప్పు చేస్తున్నారు వీళ్ళు. ఇది ఖచ్చితంగా మోడీ గారిది ఆ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ మరి రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తేనే ఇక్కడ స్కీమ్లు అన్నీ కూడా అమలవుతున్నాయండి. ఇది వీళ్ళు ఏంటంటే అక్కడి నుంచి నిధులు తెచ్చుకోవడం, పేరు వీలు పెట్టుకోవడం, ఇది తప్పుగా చేస్తున్నారు. ఇది తప్పుగా భావించుతాను వాళ్ళు. ఇది చాలా తప్పండి. ఇది ఎవరు కూడా ప్రజలు విశ్వసించరు. అన్న, నరేంద్ర మోడీ ఈ రోజు వచ్చారు, ఎట్లా అనిపిస్తా ఉంది? దీనిపైన చాలా విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. తెలంగాణకి ఏం చేయట్లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు కదా, మీరేం చెప్తారు?
ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిందండి ఈ దేశానికి దిశ నిర్దేశించి ఇవాళ 9,000 కోట్ల ప్రాజెక్టు తోటి నరేంద్ర మోడీ గారు వస్తారు. ఉత్తనే రాలే, చేతులు పట్టుకొని రాలే నరేంద్ర మోడీ గారు. ఈ దేశం కోసం, ధర్మం కోసం ఏకైక రాష్ట్రంగా తెలంగాణలో అధికారం తీసుకొచ్చే లక్ష్యంగా ఇవాళ బెంగాల్లో తీసుకొచ్చినాం, అస్సాంలో తీసుకొచ్చినాం, పుదుచ్చేరిలో తీసుకొచ్చినాం. ఇవాళ ఏకైక రాష్ట్రం తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రతి బీజేపీ కార్యకర్త తొలి అడుగు వేస్తున్నారు. ఖచ్చితంగా 2029లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఇవాళ ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి అనే నినాదంతో మేము ముందుకు పోతాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ శాసిస్తుంది అనేది సభాముఖంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రజలు చాలా తెలివివంతులు, మతతత్వం పార్టీని ఇక్కడ గెలిపించారు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మతతత్వం ఎక్కడ ఉన్నది? మేము ముస్లింలను ఏమనలే, క్రిస్టియన్లను ఏమనలే, కేవలం హిందూ మతం ఎవరికైనా ఉండదు. కానీ ఈ దేశానికి హాని చేసే ఏ దేశ ద్రోహిని వదిలిపెట్టేలేదు. మతతత్వం అనేది బీజేపీ ఎప్పుడనలే. ఇలా ముస్లింకి ఇస్తుంది, త్రిపుల్ తలాక్ బిల్లు ఇచ్చారు, మైనార్టీలకు ఇస్తుంది, ప్రతి ఒక్కరికి ఇస్తుంది. ఇలా ముస్లింలు క్రిస్టియన్లు అని వేరే తేడా చూస్తలేరు కదా నరేంద్ర మోడీ గారు. ఇలా ప్రతి ముస్లిం, ప్రతి క్రిస్టియన్ ఈ దేశస్తులే. కానీ దేశానికి వ్యతిరేకులు మాత్రమే ఈ దేశ ద్రోహులు. అభివృద్ధి కార్యక్రమాలు చేయమంటే వచ్చి మీటింగ్ పెడతారు, ఎన్నికల కోసం మాత్రమే మీటింగ్లు పెడతారు, జై శ్రీరామ్ అంటారు, వెళ్ళిపోతారు, రూపాయల పై నుండి రాలుతాయా ఎట్లా అన్నట్టు మాట్లాడుతున్నారు. జై శ్రీరామ్ అనేది మా నినాదం అండి. ఇవాళ మరి వాళ్ళు కూడా వాళ్ళొక దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇవాళ వాళ్ళే ఇట్లా మాట్లాడితే ఇట్లా పద్ధతి అయిన విషయం కాదు. వేరే వాళ్ళు మాట్లాడితే వేరు. కానీ ఇవాళ ఆమె ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి. జై శ్రీరామ్ అంటే పైసలు రాలేదు, జై శ్రీరామ్ అంటే పైసలు రాలేదు. దేశభక్తి జై శ్రీరామ్. మా బీజేపీ కార్యకర్త, ప్రతి కార్యకర్త అనేది జై శ్రీరామ్ అంటాం. మా నినాదమే జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అంటాం అనే నినాదంతో మేము ముందుకు పోతాం. ఇక పైసలు ఇవ్వట్లేదు, అభివృద్ధికి పైసలు ఇవ్వట్లేదు, కనీసం గుడి కన్నా పైసలు ఇవ్వాలి కదా, మరి జై శ్రీరామ్ అనే అన్నిటికి ఇస్తున్నాం కదా అబ్బా మేము. ప్రతి గుడికి ఇప్పుడు గుడికి అనేది ప్రత్యేకంగా ఏమున్నది, ఈ బడ్జెట్ లో మాత్రమే ప్రవేశపెడతాం. ఇప్పుడు గుళ్ళకు ఇస్తాం, మా దగ్గర ఉన్నది నినాదంతో మేము ముందుకు పోదు. కానీ అన్ని గుళ్ళకి ఇస్తాం కదా. ఇప్పుడు గుడి అనేది సపరేట్ ఉండదు కదా. మేము జై శ్రీరామ్ అనే నినాదంతో ముందుకు పోతాం. ప్రతి హిందువు దేశభక్తుడే. ఇలా మేము హిందూ ముస్లింలు వేరే లేదు. కానీ దేశ ద్రోహులను మాత్రమే వదిలిపెట్టే సమస్య లేదు. డబుల్ ఇంజన్ సర్కార్ అని మీరు అంటా ఉన్నారు. సరే, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుంది, ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. ఈ ఫార్ములా ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఎట్లా కూడా వచ్చింది? కలగంటురండి కాంగ్రెస్ వాళ్ళు, పగటి కలలు అంటుర్రు. ఎక్కడుంది డబుల్ ఇంజన్ సర్కార్? ఎంత దూరాన్ని ఉంది అధికారంలో చూడలేదా? ఇవాళ 5 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే పిలవకుండా పోయి పక్క పొంటి కూర్చుండు తమిళనాడు ముఖ్యమంత్రి దగ్గర. ఏమైనా సిగ్గుచాట అనిపిస్తలేదు ఈ రాహుల్ గాంధీకి? ఇవాళ 5 మంది డిఎంకే తోటి పొత్తు ఉండి కేవలం స్వార్థంతో ఇవాళ నువ్వు 5 మంది ఎమ్మెల్యేలు అక్కడ పంపించి మేము ఇలా తమిళనాడు అధికారంలోకి వచ్చినామంటే ఇది మంచి పద్ధతి కాదు. రాహుల్ గాంధీ రాబోయే రోజులలో రాహుల్ గాంధీ గారు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓడిపోయే వాళ్ళు అటు చంద్రబాబు నాయుడు వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్లనే ప్రభుత్వం ఏర్పడింది, లేకుంటే వాళ్ళ ప్రభుత్వం ఎక్కడిది నేనే ఉండేటోళ్ళం. చంద్రబాబు నాయుడు మాతో ఎన్డీఏలో ఒక మిత్రపక్షమే. మేమైతే కొత్తగా చేసుకోలేదు కదా. ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు మిత్రపక్షమే, పవన్ కళ్యాణ్ మిత్రపక్షమే. మేము కొత్తగా అయితే లేదు కదా. ఎలక్షన్ల తర్వాత అయితే కలవలే కదా. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మేము ఈ సభాముఖంగా